హాయ్ అండి. ఈరోజు నా స్టైల్‌లో నేను లివర్ ఫ్రై ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే లివర్ కాజాలు ఉంటాయి కదా, మంచిగా కడిగి పెట్టుకొని సైడ్‌కి పెట్టేసుకోవాలి. తర్వాత కొన్ని పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండీ పెట్టేసి అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసేసి, ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం కోసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే అందులో వేసేసుకోవాలి. వాటిని అన్నిటిని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. లేదంటే కారం కారంగా అనిపిస్తుందనమాట. అలా అనిపించకుండా ఉండాలంటే అవి మంచిగా ఫ్రై అవ్వాలి. మనకు తెలిసిపోతుందనమాట. ఫ్రై అయిపోయిన తర్వాత అందులో మనం ముందు కడిగి పెట్టుకున్న లివర్ కాజాలను అయితే ఇందులో వేసేసుకోవాలి. దాన్ని కూడా మంచిగా కలిపేసుకొని, కొంతమంది వీటిని ఫస్ట్ ఉడకపెట్టుకొని తర్వాత వండుతారండి. నేనైతే ఉడకపెట్టాననమాట. నాకేమనిపిస్తుందంటే ఉడకపెడితే అందులో ఉన్న రసం అంతా వెళ్ళిపోతుందేమో అన్నట్టుగా అనిపిస్తుంది. అందుకనే ఉడకపెట్టాను. తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకోసారి కలుపుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసేసుకొని ఇంకోసారి కలుపుకొని దానిపైన కొంచెం సేపు మూత అయితే పెట్టేసుకోవాలన్నమాట. మనం ఇదంతా చేసేటప్పుడు గ్యాస్ అయితే సిమ్లోనే పెట్టేసుకోవాలి. దాంట్లోనే అది ఉడకాలన్నమాట. ఫాస్ట్గా మనం గ్యాస్ ఎక్కువ పెట్టేసామనుకోండి కాలిపోతుంది. తర్వాత అందులో ఒక టమాటా అయితే కోసి మళ్ళీ ఇంకోసారి కలుపుకొని ఇంకోసారి మూత అయితే పెట్టేసుకోవాలన్నమాట. కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఇదంతా మంచిగా ఉడికేదాకా మనం దానిపైన మూత పెట్టేసి సిమ్లో అయితే ఉంచాలన్నమాట గ్యాస్. అదంతా ఉడికిన తర్వాత దగ్గరికైతే అయిపోతుంది. అలా దగ్గర అయిపోయి ఉడికిందని తెలిసిన తర్వాత అందులో కొంచెం ధనియా పౌడర్ కూడా వేసేసుకొని, చికెన్ మసాలా కూడా వేసేసుకొని కలుపుకోవాలి. ఇందులో మనం కారం వేసి కూడా చేసుకోవచ్చు. కాకపోతే పచ్చిమిర్చి అయితే స్పైసీగా బాగుంటుందండి. కారం వేసుకుంటే కొంచెం తీయగా అనిపిస్తుందనమాట. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమే. మన కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. ఒకసారి పైనుంచి ఇలా కలిపేసుకోవాలి. నాకైతే ఇలా పచ్చిమిర్చి వేసిందే టేస్టీగా అనిపిస్తుంటుంది. కారం వేసింది అయితే తీయగా ఉంటుంది. మరి మీకేది ఇష్టం?